బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కాన్పూర్లోని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గత వారం అరెస్టైన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ తో ఆరిఫ్ నిరంతరం టచ్ లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డాక్టర్ షాహీన్ ఫోన్ రికార్డులను పరిశీలించినప్పుడు ఆరిఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఆరిఫ్ నీట్ ఎస్ఎస్ 2024 బ్యాచ్ విద్యార్థి. ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో అతను విద్యను అభ్యసించినట్లు తెలిసింది. గత వారం అరెస్టైన డాక్టర్ షాహీన్ షాహిద్ ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు మధ్య కీలక వ్యక్తిగా, ప్రధాన అనుసంధానకర్తగా ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే 2 ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఫరీదాబాద్ మాడ్యూల్ ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలోనే ఫరీదాబాద్ లోని దౌజ్ క్రమంలో అద్దెకు తీసుకున్న ప్రాంగణంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్ ను అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాశ్మీర్ కు చెందిన మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించగా ఆ తర్వాత అల్ ఫలా యూనివర్సిటీ అతడిని నియమించుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇటు ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో అయితే మరో డాక్టర్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ డాక్టర్ నుంచి ఎలాంటి కీలక సమాచారం రాబడుతున్నారు అధికారులు? అప్డేట్స్ ఏంటి? అల్ ఫహీమ్ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఆ రూమ్ నెంబర్ 13, ఈ పదాన్ని మళ్ళీ మనం ఎందుకు ఇప్పుడు చెప్పామో మధ్యలో నేను వివరిస్తాను. అయితే ఆ యూనివర్సిటీకి, ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి, ఫరీదాబాద్కి, ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి విజయనగరానికి లింకులు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీకి విజయనగరంతో లింకులేంటి, ఫరీదాబాద్తో లింకులేంటి, కాశ్మీర్తో లింకులు, ఆ తర్వాత పాకిస్తాన్తో లింకులు. రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలోని అల్ ఫహీమ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ రూమ్ నెంబర్ 13లో మొత్తం పథక రచన జరిగింది. ఆ పథక రచనే 1, 2 కానే కాదు, 3 కార్లు, ఏకంగా 3 కార్లలో బ్లాస్టింగ్ జరపాలి అనేటటువంటి పక్కా పథకం అయితే రచించారు. ఉమర్కు సంబంధించినటువంటి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీని పరిశీలించినటువంటి ఎన్ఐఏ అధికారులు వీళ్ళు ఇప్పటి వరకు కూడా రచించినటువంటి స్కెచ్ ఏదైతుందో వాటన్నిటిని కూడా క్లియర్గా కూడా రాశారు. ఏదైతే పేలుడు పదార్థాలు ఎక్కడ కొనుగోలు చేయాలి, ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి పేలుడు పదార్థాలు, వాటి వివరాలు, ఎవరెవరికి ఎంత వెళ్ళింది అనే వివరాలన్నిటిని కూడా అతను క్లియర్గా కూడా ఆ రూమ్లో దొరికినటువంటి డైరీలో అయితే లభ్యమైపోయాయి. ఇక ఏంటి నెక్స్ట్ వీళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోవాలనుకున్నారంటే, ఏకకాలంలో ఇండియాలో అనేక చోట్ల, అందులోనూ ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీలో ఏకకాలంలో ఒకేసారి 8కి పైగా బాంబ్ బ్లాస్ట్లు జరపాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్లో బాంబ్ బ్లాస్ట్లు జరపాలి. అది వీళ్ళు వేసుకున్నటువంటి సెకండ్ స్కెచ్. 3వ స్కెచ్ చాలా భయంకరమైనటువంటి స్కెచ్ ఇది. ఎక్కడైతే ప్రధాన రహదారులు ఉంటాయో ఆ ప్రధానమైనటువంటి రహదారులలో ఆత్మాహుతి దాడులకు పాల్పడాలి. నెంబర్ 4, ఆలయాలు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, వాటిల్లో విషం కలపాలి. జనాలు ఆ నీళ్లను తాగి అందరూ చనిపోయేలాగా చెయ్యాలి. చూసారుగా ఎంతటి వ్యూహరచన చేశారో. సో ఇప్పుడు ప్రధానంగా కూడా ఎక్కడ 3వ కారు ఉంది, మారుతి బ్రిజా కారు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అని ఆరా తీసినప్పుడు అది యూనివర్సిటీలో, అల్ ఫలాం యూనివర్సిటీ ఏదైతే ఉందో
అక్కడ ఈ కారు పార్క్ చేసినట్టుగా తెలిసింది. ఎవరిది ఈ కారు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఎవరైతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినటువంటి డాక్టర్ ఉమర్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్ బంధువు అతన్నే అక్కడ కారు పార్క్ చేసినట్టుగా అయితే పోలీస్ అధికారులు అయితే గుర్తించారు. మరి ఇప్పుడు అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా విచారిస్తున్నారు. మరి అతని దగ్గర ఎటువంటి సమాచారం ఉంది, అతని సమాచారం ఉందా లేకపోతే అతను కూడా టెర్రరిస్టా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయము. వీళ్ళకు నిధులు అంతా కూడా ఏదైతే వీళ్ళకి కావాల్సినటువంటి అంటే పేలుడు పదార్థాలకు కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు అంతటిని కూడా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చేలాగా మధ్యలో ఉన్నటువంటి కమాండర్ ఎవరైతే ఉన్నారో అంటే పూర్తిగా ఈ మొత్తం టీంలన్నిటికీ కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉంటూ ఆమె దగ్గరుండి మొత్తం కథ అంతటిని కూడా ఆర్థికంగా కూడా డబ్బులన్నింటిని కూడా సహకరించేది. అయితే ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి తాజాగా 20 లక్షల రూపాయలు కూడా ఈమె ఇవ్వడము, అదేవిధంగా 3 లక్షల రూపాయలు పెట్టేసి కొన్ని కెమికల్స్ను కూడా కొనుగోలు చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అలా కొనుగోలు చేసినటువంటి కెమికల్స్ అంతటిని అంటే ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఆ ముడి సరుకును అంతటిని కూడా తీసుకుని రావడము. వీళ్ళు సైంటిస్ట్ లాగా ఇవి చదివిందేమో ఎంబీబీఎస్ కానీ చేసే పనులన్నీ కూడా ఈ పూర్తిగా కూడా ఒక సైంటిస్ట్ లాగా మొత్తం ముడి పదార్థాలు అన్నింటిని కూడా తయారు చేసి ఒక బాంబ్ బ్లాస్ట్ జరపడానికి కావాల్సినటువంటి పదార్థాలు బాంబులు ఏవైతే ఉన్నాయో వాటిని రెడీ చేయడమే ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి కుట్ర. అండ్ మోరవర్ రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రూమ్ నెంబర్ 13లోనే ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రాబుతున్నారు. అందులో 13 మంది పేర్లు. ఆ 13 మంది ఎవరు, ఆ 13 మంది ఎక్కడున్నారు, కేవలం అందులో పేర్లు మాత్రమే ఉన్నాయి. మరి ఆ 13 మంది ఎవరు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. కానీ 3 కార్లను సిద్ధం చేశారు. 8 మంది ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి సిద్ధం చేశారు. మరి వాళ్ళందరూ కూడా ఒకేసారి రంగంలోకి దిగి 8 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు, అదేవిధంగా కారుల్లో ఏవైతే ఉన్నాయో 3 కార్లలో కూడా బ్లాస్టింగ్లు అనుకుంటే ఖచ్చితంగా అత్యంత దారుణమైనటువంటి మానవహోమం సృష్టించాలి అని అయితే ఈ టీం అయితే పనిచేసింది చెప్పవచ్చు. రైట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేవలం 3 కార్లైనా ఇంకా ఎక్కువగానే ఉన్నాయా, అసలు ఎంతమంది అనే దానికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు అయితే అత్యంత లోతైనటువంటి దర్యాప్తే జరుపుతున్నారు. మధు, మీరంటూ వీరందరూ కూడా అంటే రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది. డాక్టర్ ముసుగులో ఉంటూ ఇంత పెద్ద భారీ కుట్రకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు డాక్టర్ ప్రజెంట్ అరెస్ట్ చేసిన మరో డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ఎప్పటి నుంచి ఈ ఉగ్రవాదులకు హెల్పింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇంకా అతని నుంచి ఇంకా కీలక వ్యక్తులు ఏమైనా సమాచారం బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఎంతో పెద్ద మొత్తంలో భారీ కుట్రకే తెరలేపారు కదా వీరందరూ. ఇప్పుడు పట్టుబడినటువంటి ఉమర్కు దగ్గరి వ్యక్తి అయినటువంటి ఆరిఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆ కారును తీసుకొని రావడం, 3వ కారు తీసుకొని వచ్చేసి అల్ ఫహీం అనేటటువంటి యూనివర్సిటీ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్లో ఈ కారును వచ్చేసి పార్క్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అయిపోయాడు. ఆ ఎస్కేప్ అయిపోయినటువంటి అతన్ని ఇప్పుడు ఏం చేశారు, పోలీసులు ఎన్ఐఏ టీం అదుపులోకి తీసుకొని విచారణ అయితే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అతన్ని బిహైండ్ అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే తెలియకుండానో లేకపోతే నాకు తెలియదని చెప్తే కుదరదు. ఖచ్చితంగా కూడా ఎన్ఐఏ టీం అధికారులు అయితే చెప్పిస్తారు. అసలు నువ్వెందుకు కారు తీసుకున్నావు, ఉమర్ పేరుతో 3 కార్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 కార్లకు సంబంధించి ఒక కారు నీ దగ్గరికి వచ్చింది, అసలు ఎక్కడి నుంచి ఈ కారు వచ్చింది అనే దానికి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఆరిఫ్కు లింకులు ఉన్నాయా లేవా అనేది బయటపడిపోతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రాథమికంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి కీలక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానికోసం ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా తెలియబోతుంది ఆరిఫ్ మిస్టర్ పర్ఫెక్టా, ఆరిఫ్ వెనక ముఠా ఏదైనా ఉందా, అతను టెర్రరిస్ట్కు సహకరిస్తున్నారా అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే టెర్రరిస్ట్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా కేవలం కమ్యూనికేట్ చేసుకుంటూనే ఇతర ప్రాంతాలలో ఉండి ఫరీదాబాద్లో కొంతమంది, విజయనగరంలో కొందరు, మరికొంతమంది ఢిల్లీలో ఉంటూ, మరికొంతమంది లక్నోలో ఉంటూ అంతా కూడా అంటే టీమ్ ఆఫ్ పీపుల్ అంతా కూడా వివిధ ప్రాంతాలలో ఉంటూ వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా అవసరం ఉండి మాట్లాడుకుంటే కేవలం ఆ రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఆ రూమ్ నెంబర్ 13లోకి వెళ్ళి కొంతమంది అంటే దగ్గరలో ఉన్నటువంటి వారు అయితే వాళ్ళందరూ రూమ్ నెంబర్ 13లో పథక రచన చేసేవారు అనేది ప్రాథమికంగా బయటకు వచ్చింది. మరి ఇక్కడ దూర ప్రాంతాలు ఉండేటటువంటి వారందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉండేవారు, ఎలా సహకరించేవారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. కానీ డెఫినెట్గా రూమ్ నెంబర్ 13 చాలా కీలకం. ఇప్పుడు ఆ రూమ్ నెంబర్ 13లో ఏం జరిగింది అనేది ఎన్ఐఏ అధికారులు బయటపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు. విమానాశ్రయ పరిసరాలకు వచ్చే ప్రతి వాహనం, లగేజీ, ప్రయాణికులను సిఐఎస్ఎఫ్ సిబ్బంది, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని చెక్ పాయింట్ వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై నిఘా పెంచుతూ సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు అధికారులు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు. విమానాశ్రయ పరిసరాలకు వచ్చే ప్రతి వాహనం, లగేజ్, ప్రయాణికులను సిఐఎస్ఎఫ్ సిబ్బంది, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని చెక్ పాయింట్ వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై నిఘా పెంచుతూ సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు అధికారులు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. శాలిని, 3 రోజుల క్రితం దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లతో పాటు వివిధ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మాల్స్ అన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం దేశంలోని 5 ప్రధాన ఎయిర్పోర్ట్లకు కూడా బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్ట్లకు కూడా పేల్చేస్తామంటూ ఈమెయిల్స్ రావడం జరిగింది. అంటే ప్రధానంగా 2 విమాన యానాలకు సంబంధించిన కంపెనీలకు, అంటే ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించి కార్యాలయాలకు కూడా ఈమెయిల్స్ వచ్చిన క్రమంలోనే దేశంలోని కేంద్రం అన్ని ఎయిర్పోర్ట్లు కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ యొక్క బాంబు బెదిరింపుల నేపథ్యంలోనే విమానాశ్రయానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే వచ్చే ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాతే వారి గుర్తింపు కార్డును పరిశీలించిన తర్వాతే వారిని లోనికి కూడా అనుమతిస్తున్నారు. ముందే ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా పోలీసులు కూడా జల్లెడ పడుతున్నారు. అలాగే తిరుపతి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇక్కడికి ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది ప్రయాణికులు, అలాగే భక్తులు, యాత్రికులు వస్తుంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓవైపు బాంబ్ స్క్వాడ్, మరోవైపు పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారిని పూర్తిగా విచారించి వారి నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన గుర్తింపు కార్డును కూడా పరిశీలించి ఆ తర్వాత వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సీసీ కెమెరాలను కూడా మరింత పటిష్టం చేశారు. అంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే అంటే ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా మరింత పటిష్టం చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వారి యొక్క సమాచారాన్ని కూడా పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు కూడా పోలీసులకి సహకరించాలని చెప్పి కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అనుమానిత వ్యక్తులు కానీ, అనుమానిత వస్తువులు కానీ మీకు సమీపంలో కానీ ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే పోలీసులు కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. 4th వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. 3 రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ షారుఖ్ కి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు. దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ ను ఏటీఎస్ పోలీసులు గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. 4th వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. 3 రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారూఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు. దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ ని ఏటీఎస్ పోలీసులు గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో అరెస్ట్ చేశారు. హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్. శనగ విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇప్పిస్తామంటూ 127 మంది రైతుల నుంచి చలాన్ల రూపంలో డబ్బులు తీసుకుని పరారయ్యాడు. వచ్చిన డబ్బును ప్రభుత్వం ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. అలాగే వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్లు 6 లక్షల రూపాయలకు పైగా డబ్బులు కాజేసినట్లు నిర్ధారించారు. మొత్తం 17 లక్షలకు పైబడి డబ్బులతో పరారయ్యాడని, త్వరలోనే నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు డీఎస్పీ మురళీ నాయక్. రాష్ట్ర ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల ప్రకారం 1వ తారీఖే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడతాను. దాంట్లో ఇక్కడ పనిచేసేటువంటి ఈ సచివాలయ గ్రామ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అవాతాతలకు ఇచ్చేటువంటి డబ్బును ఇవ్వకుండా ఆయన 6,25,000 రూపాయలను తన సొంత అవసరాల నిమిత్తం ఇక్కడ అవాతాతలు ఇవ్వకుండా ఉడాయించడం జరిగింది. అదే రకంగా 127 మంది రైతుల నుంచి 10,58,995 రూపాయలు మీకందరికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు అదే ప్రాసెస్తోనే వసూలు చేశాడు పై అధికారుల యొక్క అధికారులు. ఆ డబ్బును కూడా ప్రభుత్వానికి జమ చేయకుండా ఆ డబ్బుతో కూడా జిల్లా కలెక్టర్ సార్ గారు అవాతాతలకు ఇచ్చేటువంటి డబ్బులో కుంటు పడకూడదు, అవాతాతలకు ఎలాగైనా ఇచ్చేయాలని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి 6,25,000 రూపాయలు తీసుకొని ఉడాయించినాడో ప్రభుత్వంతో మాట్లాడి జిల్లా కలెక్టర్ సారు వారి కింది సిబ్బందిని సూచనలు ఇచ్చి వారికి పెన్షన్ డబ్బులు 1వ తారీఖున ఇచ్చేయడం జరిగింది. ఒక పక్క ముద్దాయిని అరెస్ట్ చేయాలా, రికవరీ భాగము చూడాలా, ఎగ్జామ్ చేయాలా. 127 మంది రైతులు అట్లా అంటే తమాషా కాదు కదా. ఆ డబ్బు కూడా రికవరీ చేస్తాము, కోర్టులో కూడా జమ చేసి దానికి సంబంధించిందంతా చేస్తాము. నిందితుని అదుపులోకి తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నాం కదా, దాంట్లో డౌట్ ఏం లేదు. రైతులు చెప్పచ్చు, దాంట్లో ఏముంది. కొద్దిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంది కాబట్టి అందరినీ విచారించి అతనికి అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. నకిలీ నోట్లు తయారు చేస్తూ చలామణి చేస్తున్న 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే మిషన్లు, కాగితాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాండూరు కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తూ ఒక అసలు నోటుకు 4 నకిలీ నోట్లు పంపిణీ చేస్తున్నారు. కస్తూరి రమేష్, ఆయన సోదరి తాండూరులో నకిలీ నోట్లను తయారు చేస్తూ అబ్దుల్ వాహీద్, మహమ్మద్ సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, సయ్యద్, అల్తమాష్ ముఠాగా ఏర్పడి దొంగ నోట్లు సరఫరా చేస్తున్నారు. 8 మంది ముఠాను సౌత్ వెస్ట్ జోన్ హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. सूरज दिखना ना खाली आप किसने एक्यूज की भी दिखना साहब రైట్ ఇటు నకిలీ నోట్లు తయారు చేస్తూ అయితే చలామణి అవుతున్న 8 మంది ముఠానైతే ఇటు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న 8 మందిని సౌత్ వెస్ట్ జోన్ విమాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ రిమాండ్ కు తరలించారు. దాదాపు ఈ యొక్క ఇన్సిడెంట్ లో 4.75 లక్షల నకిలీ కరెన్సీతో పాటు ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క నకిలీ నోట్లను ముద్రించడంలో కస్తూరి రమేష్ అనే వ్యక్తి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. రమేష్ బాబు తన సోదరి రామేశ్వరితో కలిసి తాండూరు నివాసంలో, వీళ్ళందరూ కూడా తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరులో నివాసం ఉంటారు. తాండూరు నివాసంలో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ప్రాసెస్ లో భాగంగా నకిలీ నోట్లను తయారు చేయడంలో ఒక స్కానర్ సాయంతో అసలు కరెన్సీ నోట్ల ముందు మరియు వెనక వైపున స్కాన్ చేసి ఆ యొక్క ప్రింటింగ్ మొత్తాన్ని కూడా కరెన్సీ నోట్లు సరైనటువంటి పరిమాణాన్ని తయారు చేయడానికి ఫోటోషాప్ ను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత బాండ్ పేపర్ ను ఉపయోగించడం, బ్లేడ్లు, అలాగే ఆ కరెన్సీ నోట్లను సైజులో కట్ చేసి ఆ తర్వాత ఆకుపచ్చ ఏదైతే స్టిక్కర్స్ ఉంటాయో ఆ స్టిక్కర్స్ ను సైతం అసలు నోట్లకు ఏమాత్రం అనేది సందేహం రాకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ నోట్ల లాగానే ఉండేట్లుగా కావాల్సినటువంటి అన్ని రకాల స్టిక్కర్స్ కావచ్చు, అలాగే నోటుకు సంబంధించినటువంటి క్వాలిటీ సైజు పేపర్లన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోపల ఉండేటువంటి ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్, ఈ సెక్యూరిటీ థ్రెడ్ నే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఓట్లను నకిలీ ఓట్లను ఐడెంటిఫై చేయడం కోసం దాన్నే పరిమాణంగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఆ ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్ ను కూడా వాళ్ళు ఫేక్ చేయడం జరిగింది, దాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా కత్తిరించి ఫెవికాల్ సాయంతో నకిలీ కరెన్సీ స్ట్రిప్లను అతికించి లక్షలాది రూపాయలను కూడా ఈ రకంగా కరెన్సీ నోట్లను, ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క నోట్లను తయారు చేసిన తర్వాత నిందితుడు రమేష్ బాబు 1:4 రేషియోలో ఈ యొక్క నకిలీ నోట్లను అమ్మకాలు చేస్తాడు. అంటే ఒరిజినల్ నోట్లు 1000 రూపాయలు ఇస్తే నకిలీ కరెన్సీ నోట్లు 4000 రూపాయలు అవతల వ్యక్తులకు ఇవ్వటం అనేది వీళ్ళు వ్యాపారంగా చేసి అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి కార్యక్రమానికి తెరతీయడం జరిగింది. ఇక వారు తయారు చేసినటువంటి నకిలీ నోట్లను అమ్ముకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసి ఎవరైతే ఆ నకిలీ నోట్లను కొనుగోలు చేసి ఒరిజినల్ నోట్ల ద్వారా నకిలీ నోట్లను కొనుగోలు చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ఇన్స్టా గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 1:4 రేషియోలో, కొంతమందికి 1:3 రేషియోలో, 1:2 రేషియోలో ఇలా వీళ్ళందరికీ కూడా సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్ ఎవరైతే మిగతా నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా రేషియోలలో అమ్మకాలు చేసి పెద్ద మొత్తంలో సంపాదించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసిన సౌత్ వెస్ట్ జోన్ హిమాయన్ నగర్ పోలీసులు నిందితులందరినీ కూడా పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. అలాగే వారు ఈ నకిలీ కరెన్సీని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి కారును, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులందరినీ కూడా రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. वाटर मार्क भी है इसमें 80%। హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి
యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్ కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మెహదీపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికీ కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.